వెల్కమ్ టు 99 టీవీ. టయోటా ఫార్చునర్ లేదా మహీంద్రా XUV 700 కొనే బడ్జెట్లో జేమ్స్ బాండ్ వాడే ఆస్టన్ మార్టిన్ లేదా రేంజ్ రోవర్ లాంటి లగ్జరీ కార్లు వస్తే ఎలా ఉంటుంది? ఏంటి ఏదేదో ఊహించుకుంటున్నాను అనుకుంటున్నారా? ఇది ఊహ కాదు, అతి త్వరలో జరగబోయే నిజం. ఎస్, మీరు విన్నది అక్షరాల నిజం. మనం కలలు కనే లగ్జరీ బ్రిటిష్ కార్లు ఇప్పుడు మన ఇండియన్ బడ్జెట్కి అందుబాటులోకి రాబోతున్నాయి. దీనికి కారణం ఇండియా బ్రిటన్ మధ్య తాజాగా కుదిరిన ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం. అసలు ఈ ఒప్పందం ఏంటి? దీనివల్ల ఇండియాలో ఎన్ని లక్షల కార్లు రాబోతున్నాయి? మన ఇండియన్ కార్ కంపెనీల పరిస్థితి ఏంటి? క్లియర్గా సింపుల్గా మాట్లాడుకుందాం. మామూలుగా మనం రోడ్ మీద ఏదైనా ఇంపోర్టెడ్ లగ్జరీ కార్ చూసినప్పుడు అబ్బా కారు భలే ఉంది అని అనుకుంటాం. కానీ దాని రేట్ తెలిసాక అమ్మ బాబోయ్ అని కూడా అనుకుంటాం. ఎందుకంటే విదేశాల్లో ఆ కార్ రేట్ 25 లక్షలుంటే మన ఇండియాలో అది 50 నుంచి 60 లక్షలు అవుతుంది. దీనికి మెయిన్ రీజన్ కస్టమ్స్ డ్యూటీ లేదా ఇంపోర్ట్ ట్యాక్స్. మన దేశంలో పూర్తిగా తయారై బయట నుంచి వచ్చే కార్ల మీద దాదాపు 100 నుంచి 110% దాకా ట్యాక్స్ ఉంటుంది. అంటే కార్ రేట్ కన్నా మనం కట్టే ట్యాక్సే ఎక్కువ అన్నమాట. ఇది ఎందుకు పెట్టారంటే మన దేశీయ కంపెనీలను కాపాడుకోవడానికి, మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించడానికి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది. ఇండియా మరియు బ్రిటన్ మధ్య జరిగిన CETA అగ్రిమెంట్ వల్ల ఈ 110% ట్యాక్స్ కాస్త ఏకంగా 10%కి పడిపోబోతుంది. 10% ట్యాక్స్ అనగానే రేపటి నుంచే నేను వెళ్ళి ల్యాండ్ రోవర్ బుక్ చేసేసుకుంటాను అని తొందరపడిపోకండి. ఇక్కడే 2 కండిషన్స్ ఉన్నాయి. మొదటిది, ఈ ఆఫర్ కింద ఎన్ని పడితే అన్ని కార్లు దిగుమతి చేసుకోలేరు. రాబోయే 15 ఏళ్లలో కేవలం 3,78,000 కార్లు మాత్రమే ఈ 10% ట్యాక్స్తో మన ఇండియాకు వస్తాయి. అంటే ఏడాదికి సగటున ఒక 25,000 కార్ల దాకా వస్తాయన్నమాట. ఇక్కడ రెండో కండిషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, వినండి. అదేంటంటే ఈ ట్యాక్స్ రాయితీ కేవలం 20,000 నుంచి 80,000 బ్రిటన్ పౌండ్ల మధ్య ధర ఉన్న కార్లకే వర్తిస్తుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 21 లక్షల నుంచి 85 లక్షల రూపాయల లోపున్న కార్లన్నమాట. ఎందుకిలా? ఎందుకంటే 15-20 లక్షల లోపు కార్ల మార్కెట్ మన ఇండియాలో చాలా పెద్దది. మారుతి సుజుకి, హ్యూండాయ్, టాటా పంచ్, నెక్సాన్ లాంటి మన కార్లు ఈ సెగ్మెంట్లోనే కింగ్స్ లాగా ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ కూడా బ్రిటన్ కార్లకి తక్కువ ట్యాక్స్ వస్తాయి, మన లోకల్ బ్రాండ్స్ తీవ్రంగా దెబ్బతింటాయి. అందుకే మన గవర్నమెంట్ పక్కా ప్లానింగ్తోని కేవలం మిడ్ సైజ్ మరియు లగ్జరీ కార్లకు మాత్రమే ఈ ఆఫర్ ఇచ్చింది. సో ఇక మీదట 40-50 లక్షలు పెట్టే కొనే కార్ల సెగ్మెంట్లో జర్మన్ బ్రాండ్స్ కి, బ్రిటన్ బ్రాండ్స్ కి మధ్య గట్టి యుద్ధమే ఉండబోతుంది. సరే, వాళ్ళ కార్లన్నీ ఇక్కడికి వచ్చేస్తే మనకేంటి లాభం? వాళ్ళకే కదా బిజినెస్ అయ్యేదని మీకు డౌట్ రావచ్చు. ఇండియా వాళ్ళు ఊరికే ఎందుకు ఒప్పుకుంటారు? ఇక్కడే అసలు సిసలైన మాస్టర్ మైండ్ దాగుంది. ఫ్యూచర్ అంతా దేంది? ఎలక్ట్రిక్ వెహికల్స్ది. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన 6వ ఏడాది నుంచి మన ఇండియాలో తయారయ్యే ఎలక్ట్రిక్ కార్లు, హైబ్రిడ్ కార్లు, అలాగే హైడ్రోజన్ కార్లని బ్రిటన్కి ఎగుమతి చేసుకోవచ్చు. దానికి మనం ₹1 కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు. కంప్లీట్ 0% ట్యాక్స్. దీనివల్ల టాటా, మహీంద్రా లాంటి మన దేశీయ దిగ్గజాలకు పండగే. వాళ్ళు ఇక్కడ తయారు చేసిన ఈవీలను డైరెక్ట్గా లండన్ వీధుల్లోకి దించొచ్చు. ఇది ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఎంత పెద్ద బూస్ట్ అంటే ప్రపంచ పటంలో ఇండియన్ ఈవీ బ్రాండ్స్ ఒక రేంజ్లో నిలబడతాయి. ఒకప్పుడు ఇండియన్స్కి కార్లు అమ్మాలని చూసిన వాళ్లే రేపు మన కార్ల కోసం వెయిట్ చేసేలా ఈ అగ్రిమెంట్ని ప్లాన్ చేశారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? బ్రిటన్ కి చెందిన ఐకానిక్ బ్రాండ్స్ అయిన జాగ్వార్, ల్యాండ్ రోవర్లను ఎప్పుడో మన టాటా గ్రూప్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ అగ్రిమెంట్ వల్ల టాటాకి 2 రకాలుగా లాభం చేకూరబోతుంది. అయితే దీనివల్ల మనలాంటి కామన్ కస్టమర్కి వచ్చే లాభం ఏంటి అనుకుంటున్నారా? ముఖ్యంగా చాయిస్ పెరుగుతుంది. ఇప్పటిదాకా 40-50 లక్షల బడ్జెట్ అనగానే ఫార్చునర్ లేదా జీప్ లాంటి 1-2 ఆప్షన్స్ మాత్రమే గుర్తుకొచ్చేవి మనకి. ఇక మీదట మినీ కూపర్, జాగ్వార్, ల్యాండ్ రోవర్ రేంజ్లో కూడా మనకు అద్భుతమైన ఆప్షన్స్ అందుబాటులోకి వస్తాయి. ఎప్పుడైతే బ్రాండ్స్ మధ్య కాంపిటీషన్ పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా కస్టమర్ని ఆకర్షించడానికి ఫీచర్స్ పెంచుతారు, సేఫ్టీ స్టాండర్డ్స్ కూడా పెంచుతారు. అలాగే రేట్లు కూడా చాలా కాంపిటేటివ్గా ఉంటాయి. ఫైనల్గా లాభపడేది మనమే. మొత్తానికి చూసుకుంటే ఇండియా బ్రిటన్ వాణిజ్య ఒప్పందం 2 దేశాలకు ఒక విన్ విన్ సిచ్యువేషన్ లాగా మారింది. వాళ్ల లగ్జరీ కార్లు మనకొస్తున్నాయి, మన గ్రీన్ ఎనర్జీ కార్లు వాళ్లకి వెళ్తున్నాయి. రాబోయే దశాబ్దంలో రోడ్ల మీద ఏ కార్ల హవా నడుస్తుందో చూడాలి. మరి ఈ డీల్ గురించి మీరేమనుకుంటున్నారు? ఒకవేళ మీ దగ్గర 40 లక్షల బడ్జెట్ ఉంటే మన దేశీయ SUVని గుడ్డిగా తీసుకుంటారా? లేక బ్రిటన్ నుంచి వచ్చే క్రేజీ ఇంపోర్టెడ్ కార్ కోసం వెయిట్ చేస్తారా?
మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కార్ల పిచ్చున్న మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి.